ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. ప్రచేతసులు తండ్రి కోరిక ప్రకారం సంతానోత్పత్తి చేయాలని సంకల్పించి ప్రచేతసులు 10,000 సంవత్సరాలు గీతం జపిస్తూ సముద్రంలోనే తపస్సు చేశారు. శ్రీహరి ప్రత్యక్షమై వారి తపక్లేశాన్ని శమింపజేసి ఇలా చెప్పాడు: రాజకుమారులారా, మీ తపస్సుకు నేనెంతో సంతోషించాను. వరము కోరుకోండి. మీ అందరూ కలిసిమెలిసి ఒకే ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మీ అందరి ఐక్యత, పరస్పర స్నేహానురాగాలు చాలా ప్రశంసనీయములు. సంధ్యా సమయంలో నిత్యము మిమ్మల్ని స్మరించే వారికి సర్వభూతదయ సోదర ప్రేమ కలుగుతాయి. మీకు కండు మహర్షి ప్రెమ్లోచనలకు పుట్టిన మారిష అనే కన్యతో వివాహం కాగా మీకు మహాకీర్తిమంతమైన పుత్రుడు పుడతాడు. అతని సంతతి కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తాయి. మారిష కన్య మీలాగానే అత్యంత ధర్మశీల, మీ అందరికీ భార్య అయ్యి ఆమె మీ అందరినీ సమానమైన ప్రేమ, ఆదర, గౌరవాలతో ప్రేమిస్తుంది. మీకు చిరకాలం భూలోక స్వర్గలోక సౌఖ్యాలను అనుభవించి చివరకు నన్ను చేరుకుంటారు అని చెప్పిన శ్రీహరిని ప్రచేతసులు అనేక విధాలుగా స్తుతించారు. తమకు ఎల్లప్పుడూ భగవద్భక్తులతో సాంగత్యం లభించే భాగ్యం ప్రసాదించమని కోరుకున్నారు. శ్రీహరి ఎంతో సంతసించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ప్రచేతసులు పట్టలేనంత ఆనందంతో సముద్రం నుంచి బయటికి వచ్చి చూడగా పాదం మోపటానికైనా సందు లేకుండా దట్టమైన భూమి అంతా వృక్షాలతో నిండిపోయి ఉంది. వారు ఎంతో ఆగ్రహావేశపరులయ్యారు. వారి ఆగ్రహాగ్నిచే వనాలన్నీ దగ్ధమైపోయే ప్రమాదాన్ని గుర్తించిన బ్రహ్మదేవుడు వచ్చి లోకమనుగడకు వృక్ష సంపద ఎంతో అవసరము అని చెప్పి వారిని శాంతింపచేశాడు. వనదేవతలు తమచే పోషింపబడిన మారిష కన్యను తెచ్చి ప్రచేతసులకు సమర్పించుకున్నారు. బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం వారు ఆ కన్యను వివాహమాడారు. పూర్వము చాక్షుష మన్వంతరంలో బ్రహ్మ నుంచి ఉద్భవించిన దక్షుడు శివదూషణ చేసిన కారణంగా మానవుడై ప్రచేతసులకు మారిషకు పుత్రుడై జన్మించాడు. కొన్నాళ్లకు దక్షునికి రాజ్య పట్టాభిషేకం చేసి ప్రచేతసులు సన్యసించి తపస్సు చేయటానికి వెళ్ళిపోయారు. ప్రచేతసులు జాబాలి ఆశ్రమంలో తపస్సు చేయటం ఆరంభించారు. బ్రహ్మ సత్రయాగం చేపట్టారు. నారద మహర్షి అక్కడికి వచ్చారు. ప్రచేతసుల ప్రార్థనను మన్నించి నారదుడు ఇలా చెప్పాడు: మహర్షులారా, నాకు తెలిసిందంతా సూక్ష్మంగా చెబుతాను వినండి. శ్రీహరిని సేవించని జన్మ వృధా. హరిసేవ చేయకుండా ఎన్ని వేదాలు చదివినా, క్రతువులు చేసినా, యోగాభ్యాసం జపతపాదులు చేసినా, పాండిత్యం సంపాదించినా అంతా నిష్ప్రయోజనమే అని తెలుసుకోవాలి. శ్రీహరి నుంచి ఉద్భవించిన మహావిశ్వము తిరిగి ఆ శ్రీహరి యందే లయమవుతుంది. శ్రీహరి సమస్త శరీరాలకు ఆత్మ, ఆది మధ్యాంతరహితుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనను సంతృప్తితోనూ సర్వభూత దయగల హృదయంతోనూ సేవించాలి. దయయా సర్వభూతేషు సంతుష్య ఏన కేనచిత్ సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్య
భూత్యాశు జనార్దన. సర్వభూతదయ తనకు ఏది ప్రాప్తిస్తే దానితోనే సంతుష్టి చెందాలి. ఇంద్రియాలన్నింటినీ శాంతింపజేసుకొని వశమందుంచుకొనటం ఈ 3 పరమేశ్వరునికి ప్రీతిని కలిగించే ప్రవర్తనలు. ఆయనకు భక్తుని హృదయమే కావాలి కానీ అతని ఐశ్వర్యం కాదు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు. ప్రచేతసులు తమ మనోబుద్ధులను భగవానుని పాద పద్మాలపై సంధించి నిరంతర ధ్యాన నిమగ్నులై పరమానందాన్ని పొందారు అని మైత్రేయ మునిని విదురునికి చెప్పాడు. విదురుడు మైత్రేయుని పాదాలపై బడి ఆనంద బాష్పాలతో అభిషేకం చేసి సెలవు తీసుకుని హస్తినాపురం వైపుకు ప్రయాణం సాగించాడు. ఈ విదుర మైత్రేయ సంవాదమును విన్నవారు, చదివినవారు జ్ఞాన సంపన్నులై ధన్యులవుతారు. శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు: రాజా, నీకు స్వయంభువుని కుమారుడైన ఉత్తానపాదుని గురించి చెప్పాను. ఇక ప్రియవ్రతుని గురించి చెబుతాను విను అని చెప్పటం ఆరంభించాడు. హరి ఓం తత్సత్. చతుర్థ స్కందం సమాప్తం. శ్రీమద్భాగవత సంగ్రహము. పంచమ స్కందము. ప్రియవ్రతుడు. శ్రీశుకుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు. స్వయంభువ మనువు పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు. అతనిపై నారద మహర్షి యొక్క ప్రభావము కలదు. లౌకిక వ్యవహారాలు ఆధ్యాత్మిక సాధనకు అంతరాయాలని అతని ఉద్దేశం. అందుచేత రాజ్యపాలన చెయ్యటానికి అతడు విముఖుడై ఉన్నాడు. అతడు ఒక బ్రహ్మ సత్రయాగాన్ని చేయటం సంకల్పించి తపోవనంలో నారద మహర్షితో చర్చిస్తున్నాడు. రాజ్యపాలన చేయటానికి ప్రియవ్రతుని ఒప్పించమని స్వయంభూ బ్రహ్మను ప్రార్థించాడు. ప్రియవ్రతుడు నారదుడు స్వయంభూ ఉన్న చోటికి మరీచాది ఋషులను తోడ్కొని బ్రహ్మదేవుడు విచ్చేశాడు. ప్రియవ్రతాదులు ఎదురేగి పూజించి స్తుతించి బ్రహ్మను ఆహ్వానించారు. బ్రహ్మ ప్రియవ్రతుని ఉద్దేశించి ఇలా చెప్పాడు: నాయనా ప్రియవ్రత, నేను చెప్పబోయే మాటలు ఆ పరమేశ్వరుని ఆదేశాలుగా తెలుసుకొని శ్రద్ధగా పాటించవలసినట్టివి. మనమందరం ఆ శ్రీమన్నారాయణ ఆదేశానుసారంగా నడవలసిన వారమే. జీవుడు ఏమి చేసినా ఏది అనుభవించినా అది అంతా కూడా ఈశ్వరేచ్ఛ ప్రకారమే. అందరూ త్రిగుణాలచే బంధింపబడిన వారే అని తెలుసుకోవాలి. ముక్తిని కాంక్షించే జ్ఞాని తనకు కర్మవశాత్తు ప్రాప్తమైన సుఖదుఖాలను అనుభవిస్తూ ఇక ముందు చెయ్యబోయే కర్మలకు వాటి ఫలాలకు దూరముగా ఉండాలి. అరణ్యానికి పోయిన ఇంద్రియ వ్యాపారాలను నియంత్రించలేక కామాదులకు లోనైన వానికి సంసార బంధాలే మిగులుతాయి. గృహస్థాశ్రమంలోనున్నప్పటికీ ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం పొందిన పురుషునకు మోక్షం తప్పకుండా వస్తుంది. అందుచేత ఓ ప్రియవ్రత, నీవు ఈశ్వరదత్తాలైన భోగాదులను అనుభవిస్తూ ముక్త సంగుడవై ముక్తిని పొందగలవు. నీవు ఇదివరకే వైరాగ్యాన్ని శాంతిని సాధించావు కనుక నిస్సంగుడవై లోక కళ్యాణార్థమై రాజ్యపాలన చెయ్యగలవు. నీకు ఏ విధమైన బంధము ఏర్పడదు. నీవు రాజ్యభారాన్ని స్వీకరించి నీ తండ్రి యొక్క వ్యధను తొలగించాలని నా కోరిక అని చెప్పిన త్రిలోక గురువైన పితామహుని ఆదేశాన్ని శిరసావహించాడు ప్రియవ్రతుడు. స్వయంభవ మనువు ప్రియవ్రతనకు రాజ్యభారాన్ని అప్పగించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. ప్రియవ్రతుడు రాజుగా సమస్త బాధ్యతలను శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తూ విషయ ప్రలోభాల్లో చిక్కుకొనకుండా అన్నింటికీ అతీతంగా నుండేవాడు. అతడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క పుత్రికయగు బర్హిష్మతిని వివాహమాడాడు. ఆమె నుంచి
తనకు సమానులైన 10 మంది పుత్రులను ఒక పుత్రికను పొందాడు. పెద్ద కుమారుడు అగ్నిద్రుడు, కుమార్తె ఊర్జస్వతి శుక్రాచార్యుని భార్య అయింది. 10 మంది పుత్రులలో 3 నివృత్తి మార్గాన్ని అవలంబించి పరమహంసలయ్యారు. ప్రియవ్రతునికి 2వ భార్య యందు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే 3 కుమారులు కలిగారు. తరువాత వారు మనువులయ్యారు. ప్రియవ్రతుడు సకల భోగాలను అనుభవిస్తూ చిరకాలము రాజ్యాన్ని పాలించాడు. అతడు ధర్మపరుడు, శక్తిమంతుడు, శత్రువులే లేనివాడు అనే దివ్య శక్తులున్నవాడు. ఒకనాడు అతనికి ఒక వింత ఊహ కలిగింది. సూర్యకాంతి భూమికి రోజులో సగభాగానికే వెలుగునిస్తుంది కనుక 2వ సగం చీకట్లో ఉంటుంది. అందుచేత భూమి మీద చీకటి లేకుండా చెయ్యాలని సంకల్పించుకున్నాడు. సూర్య వేగముతోనూ సూర్య తేజస్సుతోనూ సమస్తమైన ఒక దివ్య రథాన్ని చేయించి అపర సూర్యుని వలె ప్రకాశిస్తూ సూర్యునికి ఎదురు మార్గంలో భూమి చుట్టూ భ్రమింపనారంభించాడు. ఇలాగా 7 ప్రదక్షిణలు అయ్యేసరికి బ్రహ్మదేవుడు సృష్టికే వ్యతిరేకంగా చరించరాదు అని వారించి అతన్ని విరమింపజేశాడు. ప్రియవ్రతుని రథచక్రాల బాటలు సప్త ముద్రాలుగాను వాటి మధ్యనున్న స్థలాలు 7 ద్వీపాలుగాను ఏర్పడ్డాయి. ఆ ద్వీపాల పేర్లు జంబూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము. మొదటి ద్వీపము కంటే దాని తరువాతది 2 రెట్లు విస్తీర్ణము కలది. దానికంటే దాని తరువాతది 2 రెట్లు పెద్దది. అవి ఈ విధంగానున్నవి. 2 ద్వీపాల నడుమ ఒక సముద్రం ఉంది. జంబూద్వీపము, ప్లక్షద్వీపముల మధ్యను లవణ సముద్రము, అలాగే ప్లక్షద్వీపము, శాల్మలి ద్వీపముల మధ్య ఇక్షు సముద్రము. ఈ విధంగా సురా సముద్రము, దధి సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, శుద్ధోదక సముద్రము ఉన్నవి. ప్రియవ్రతుడు ఒక్కొక్క ద్వీపాన్ని ఒక్కొక్క పుత్రునకు ఇచ్చి పట్టం గట్టాడు. ఊర్జస్వతి శుక్రాచార్యులకు దేవయాని పుట్టెను. భగవానునే ఆశ్రయించి ఉన్న ప్రియవ్రతుడు దివ్య శక్తి సంపన్నుడై పరాక్రమశాలి అయి చిరకాలం రాజ్యభోగాలను అనుభవించి విరక్తుడై ఇలా తలపోయసాగాడు. అయ్యో, నేను మొదట నివృత్తి మార్గంలోనే వెళుతూ పెద్దల కోరికపై రాజ్య లంపటంలో చిక్కుకొని